లల్లీని కిడ్నాప్ చేసి మనందరికీ కంటి మీద కురుకు లేకుండా చేసిన దుర్మార్గురాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు, పట్టుకోవాలి. చేసిన తప్పుకి శిక్ష పడేలా చేయాలి. చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఏంటి తెగ రెచ్చిపోయి ఛాలెంజ్లు చేస్తున్నావు? అంతా అయిపోయింది కదా, ఇంకా కిడ్నాపర్స్ తో నీకేంటి పని? వాళ్ళని పట్టుకుంటానంటే నీకెందుకు టెన్షన్? నాకు కాక ఇంకెవరికి? నీకేమైనా జరిగితే కష్టం నాకే కదా అని తెలిసేనా ఇంతకి తెగించావు? నేను తెగించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? ఛే, బుకాయించాలని చూడకు. నిజం తెలిసినా కూడా నటిస్తే అసహ్యంగా ఉంటుంది. మొయ్, ఆ కిడ్నాపర్ నా చేతికి దొరికినప్పుడు నీ చేత ఆ పని చేయించింది ఎవరో చెప్పకపోతే నీ ప్రాణాలు తీస్తానని బెదిరించినప్పుడు గజ గజ వణికిపోతూ అది నీ పేరును బయట పెట్టింది. ఇలాగే నేను కూడా షాక్ అయ్యాను. ఇన్నాళ్ళు నేను కాపురం చేసింది ఒక ఆడదానితో కాదు, నిలువెల్లా విషం కలిగిన ఒక త్రాచుపాముతో అని తెలిసిన క్షణం నుంచి ఇలాగే నా ముఖం కూడా రక్తం ఇంకిపోయినట్టు పాలిపోయింది. అయినా కూడా ఈ రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా నేను ఎందుకు దాచిపెట్టానో తెలుసా? నీ మీద ప్రేమతో కాదు, ఇంటి గుట్టును బయట పెడితే నలుగురిలో నవ్వులు పాలవుతామని. పలానా కృష్ణప్రసాద్ భార్య ఓ నేరస్తురాలు, కిడ్నాపర్ అని పోలీసులు అరెస్ట్ చేసి నేను జైలుకు పంపిస్తే ప్రపంచంలో నేను తలెత్తుకొని తిరగలేను కాబట్టి. ఈ నిజం తెలిస్తే మా చిన్న కోడలు ఇలాంటిదా అని అమ్మా నాన్న గుండెలు బద్దలైపోతాయి కాబట్టి. బావగారు అని పిలుస్తూనే నీ పెళ్ళం లల్లిని హత్య చేయించడానికి ప్రయత్నించిందిరా కృష్ణ అని అన్నయ్య బోరుని ఏడుస్తుంటే చూసి భరించే శక్తి నాకు లేదు కాబట్టి. వస్తే రాక్షసి, నిన్ను కృష్ణ వదలు! ఏ పాపం చేసిందని ఆ పసిదాన్ని మృత్యు అంచుల దాకా తీసుకువెళ్ళావు? నీకు ఏ ద్రోహం చేసిందనే అచ్చిన బ్రతుకుని నాశనం చేయాలని ప్రయత్నించావు. అదృష్టం బాగుండి వాళ్ళిద్దరూ బయటపడ్డారు గాని లేకపోతే ఛా! నువ్వు మనిషివి కాదు, మనిషి రక్తాన్ని మరిగిన మృగానివి. మా మధ్య ఉంటూ మా గుండెల్లో గుణపాలు దించిన క్రిమినల్వి. అయినా కూడా ఇన్ని తెలుసు కూడా నీ పేరుని బయట పెట్టలేకపోయానే. అందుకు నేను సిగ్గుపడుతున్నాను. నీలాంటి నీచురాలి మెళ్ళలో తాళి కట్టినందుకు జీవితంలో మొదటిసారి నన్ను నేను తిట్టుకుంటున్నాను. ఛే, నీది ఒక బతికేనే. అమ్మా, టిఫిన్ పెట్టు, ఆకలి దంచేస్తుంది. వదినా,
కృష్ణ, అన్నయ్యకు భార్యగా వదిన అని పిలిపించుకోగల అన్ని అర్హతలు నీలో ఉన్నాయి. కృష్ణ. అవును వదిన, ఇన్నాళ్ళు నిన్ను అనుమానపు కళ్ళతో శల్య పరీక్ష చేసి నీ మనసుని బాధపెట్టిన కృష్ణ చచ్చిపోయాడు. ఇప్పుడు నీతో మాట్లాడుతుంది నీ మరిది. తన వదిన మంచితనాన్ని, త్యాగాన్ని గుర్తించి ఇన్నాళ్ళు తను చేసిన తప్పును తెలుసుకున్న నీ మరిది. ప్లీజ్, నీ కళ్ళల్లోంచి నీళ్లు కారితే నేను చూసి భరించలేను. ఇన్నాళ్ళు ఏం జరిగిందో ఇద్దరూ మర్చిపోదాం. ఇక మీద ఈ మరిది బతికుండగా నీకే కష్టం రాదు, రానివ్వదు. నువ్వు సంతోషంగా ఉండాలి. ఈ ఇంటికి పెద్ద కోడలుగా అందరినీ అభిమానంగా చూసుకోవాలి. అదే అదే నా కోరిక. జైల్లో నుంచి విడుదలైనప్పుడు కాదు, ఇప్పుడు నాకు నిజంగా సంతోషంగా ఉంది. పెట్టరానంత ఆనందంగా ఉంది. నాకు కూడా. వదిన, ఈ ఆనంద సమయంలో పొట్ట పగిలేంతగా టిఫిన్ చేయాలి. ఇంట్లో ఎవ్వరికి మిగలకూడదు. నేను తింటా ఉంటాను, నువ్వు వడ్డిస్తా ఉండాలి. సరే. ఆహా, ఏమి రుచి! నీ చేతి వంట అద్భుతం వదినా. ఆహా, ఇంకా వేయి వదినా. ఇంకో కొంచెం చట్నీ. ఏమి రుచి! నీ చేతి వంట అద్భుతం వదినా. ఇంకా వేయి వదినా. అయిపోయిందా? అప్పుడే అయిపోయిందా? దాని చేత ప్రేమగా పెట్టించుకొని మింగి రావడం అమృతంలో ఉంది కదూ టిఫిను. ఉండకేం చేస్తుందిలే, నీ వదిన తన ప్రేమనంతా కూరి పెట్టి ఉంటుంది కదూ. సౌందర్య, సిగ్గులేదు? అవ్వా, పట్ట పగలు అది నట్టింట్లో ఎవరు చూడరనుకున్నారా? లేక ఎవరు చూస్తే మాకేంటి అని బరి తెగించారా? ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తావు? కొడతావా? చంపుతావా? చంపు. వదినతో అక్రమ సంబంధం పెట్టుకొని కట్టుకున్న దాన్ని కడతీర్చిన గొప్ప మరిది అని రేపు నీ ఫోటో పేపర్లో వస్తుంది. సౌందర్య, ఏ నీ ఇకలు పకపకలు నేను చూడలేదనుకున్నారా? చిచ్చిచి, అసలు నిన్ను కాదు దాన్ననాలి. పెళ్లికి ముందు ఆ రాజేష్ తో, పెళ్ళయ్యాక మీ అన్నయ్యతో, ఇప్పుడు కడుపుతూ ఉండి కూడా నీతో. మంచి చెడు, ఉచ్చ నీచం, వావి వరుస ఏమీ లేవా బజారు దానికి?
దొరికిపోయావే. ఓహో, నన్ను కొట్టడానికి కూడా దాని పర్మిషన్ కావాలన్నమాట. మీ వదిన నిన్ను అంత కంట్రోల్లో పెట్టిందా? Shut up! Just shut up! ఇన్నాళ్ళు ఎందుకులే ఆ నాగన్, లేకపోతే లల్లిని కిడ్నాప్ చేయించింది నువ్వే అని తెలిసిన మరుక్షణమే నిన్ను నిలువున నరికేసేవాణ్ణి. ఏం మాట్లాడుతున్నావు? లల్లిని నేను కిడ్నాప్ చేయించడం ఏంటి? నీకేమైనా మెంటల్ ఎక్కిందా? నీలాంటి తాజ్ బాబు మేళ్ళ తాళి కట్టినందుకు ఇంకా నాకు మెంటలెక్కలేదేంటా అని రోజు నాలో నేను కుమిలిపోతున్నాను. మీ వదిన మరుదుల రంకుని చూసి నిలదీశానని నా మీద అన్యాయంగా అబాండాలు వేస్తే సహించేది లేదు. ఇంకా ఎందుకే నటించాలని చూస్తా? వైజాగ్ గెస్ట్ హౌస్ లో ఆ రాజేష్ తో మీ మమ్మీతో కలిసి నాటకం ఆడింది నువ్వు కాదు? అన్యాయంగా అచ్చిన మీద నిందలు వేసింది నువ్వు కాదు? పంతం పట్టి అసూయతో రగిలిపోతూ అచ్చిన జీవితాన్ని నాశనం చేయాలనుకుంది నువ్వు కాదు? నువ్వు తల్లిగా మారే అదృష్టాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుని నీ కళ్ళ ముందే అచ్చిన తల్లి కాబోతుందని తెలిసి ఎలాగైనా అన్నయ్యని వదిలిని శాశ్వతంగా విడదీయాలని కుట్ర పన్నింది నువ్వు కాదు? ఏంటి నీ పాపాల చిట్ట నాకెలా తెలిసిపోయిందని ఆశ్చర్యపోతున్నావా? ఇవన్నీ ఎవరో చెప్తే నేను తెలుసుకున్నవి కావు. ఒకరోజు నువ్వే ఇదే గదిలో నీ ఫ్రెండ్తో నీ నోటితో చెప్తుంటే నా చెవులారా నేను విన్నాను. అదంతా విన్న క్షణంలోనే నిన్ను నిలువున నరికి చంపేయాలన్నంత ఆవేశం వచ్చినా నన్ను నేను ఎందుకు కంట్రోల్ చేసుకున్నాను తెలుసా? ఈ ఇల్లు ముక్కలు కాకూడదని, ఈ ఇంటి పరువు నడి రోడ్డు మీద పడకూడదని, ఈ వయసులో మా అమ్మ నాన్నకి క్షోభ కలిగించకూడదని. నువ్వు ఇంత నీచురాలివి దుర్మార్గురాలివి అని తెలిసిన క్షణం నుంచే నేను నీకు దూరంగా ఉంటున్నాను. నలుగురు ముందు నీకు భర్తగా నటిస్తున్నాను. కానీ ఇంత జరిగినా కూడా నువ్వు నీ బుద్ధిని మార్చుకోకపోతే నేను నోరు విప్పడానికి ఒక్క క్షణం కూడా పట్టదు. అప్పుడు నువ్వెక్కడుంటావో తెలుసా? అచ్చను ఉంచాలనుకున్నావే అదే జైలు గోడల మధ్య. వగలరానివి నీవే సొగసుగాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ తిగిరావే. ఏదో టైంపాస్కి. నీ టైంపాస్ పాట వీధి చివరి దాకా వినిపిస్తుంది. వినిపిస్తే వినిపించని, నాకేమైనా భయమా? ఓహో, అంటే మా నాన్న లేడనమాట. ఉంటే ఏంటి, గుళ్ళో అమ్మగారు చెప్పారు కదా, నువ్వే నా వగలరానివి నేనే నీ సొగసుగాడిని. సంతోషించంలే గాని లోపలికి పదా. అబ్బో, లోపలికే? చంపుతాను తిక్క మాటలు మాట్లాడవంటే. ఎందుకమ్మా చంపడం? లేకపోతే ఏంటా మాటలు? ఏదో సరదా కన్నానులే. ఇలాంటి సరదాలు ఇప్పుడు కాదు, అప్పుడు. అప్పటిదాకా ఏం చేయను? దీన్ని చూస్తూ కూర్చో. అబ్బా, ఇవాళ క్యారేజ్ గుమగుమలాడిపోతుంది. మీ నాన్నకేనా? లేకపోతే నీకోసం తెచ్చాననుకున్నావా? తెస్తే తప్పేంటంట, కట్టుకోపోయేవాడినే కదా. అందుకే నువ్వు అడక్క ముందే నీకు కూడా తెచ్చాను సపరేట్గా కోడికూర. కోడికూరే? అబ్బో నీళ్ళు. కబుర్లు తర్వాత, త్వరగా తిందు పదా, లేకపోతే మా నాన్నొచ్చాడంటే అంతే సంగతులు. అవునవును, పద పద. బా, అదిరింది. నీలు, నేనంటే నీకు ఎంత ఇదో. బాగుందా? ముద్దొచ్చే నీ మొహం అంత బాగుంది.
వచ్చావా మాణిక్యం? రా. ఏంట్రా నీ మొహం అలా ఉంది? నా సంగతికేం గాని నీ కూతురు పెళ్ళి ఎప్పుడు చేస్తున్నావు? నా కూతురు పెళ్లి గురించి అదే నా కూతురు కోసం గొప్ప గొప్ప సంబంధాలు చూస్తున్నాను. ఏ డాక్టర్నో ఇంజనీర్నో అల్లుడిగా తెచ్చుకుంటాను. గ్రాండ్ గా పెళ్లి చేసి ఇంకా గ్రాండ్ గా పార్టీ ఇస్తానంటావు కదా, నీకు ఆ శ్రమే అక్కర్లేదు. అంటే ఏముంది, నీ కూతురు నీళ్ళు ఆ శివగాడితో పట్టపగలే ప్రేమ కలాపాలు సాగిస్తుంది. రేయ్ నీ కోపం నా మీద కాదు, నీకు చేతనైతే అదిగో అక్కడ ఉన్నారు వాళ్ళ మీద చూపించు. చేపల కూర తేవడం మాత్రం మర్చిపోకే. ఆ? నీలో ఎంతకి తెగించావే నువ్వు? మామా రాయ్ నీ వల్లేరా నా కూతురు ఇంతకి తెగించింది. పని లేని గారాబగా పెంచితే నువ్వు ఇంత పని చేస్తావా? నిన్నుంటగానే నిన్ను వదిలి మావా, నేను చెప్పేది విను మావా. ఏంటో నువ్వు చెప్పేది? నా కూతురు దొరికిందిరా నీకు? నీ ఎంత చూస్తాను రా. ఈ మాణిక్యాన్ని ఏమనుకుంటున్నావు రా నువ్వు? రాయ్ తిండికి తిక్కగా లేదు నీకు. నా కూతురు కావాల్సి వచ్చిందా? రాయ్ నిన్ను అన్నాత నా కొడక, నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? చంపేస్తాను ఇంకోసారి మావా అన్నావంటే. ఎక్కడి నుంచి వచ్చావో తెలీదు, ఏ బజార్ దానికి పుట్టావో తెలీదు. నీలుకి తండ్రి అయిపోయావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే నిన్ను. అర్చన, నన్ను చూస్తుంటే నీకు అసహ్యం వేయడం లేదు? ఏమండి, ఏంటా మాటలు? జరిగింది తలుచుకుంటే బాధేస్తుంది, సిగ్గేస్తుంది. నీలాంటి మంచిదాన్ని, ప్రేమమూర్తిని అనుమానించి అవమానించినందుకు చచ్చిపోవాలనిపిస్తోంది. అయ్యో, అవేం మాటలండి? నాకు తెలుసు, నువ్వు క్షమించినా ఆ భగవంతుడు మాత్రం నన్ను ఎప్పటికీ క్షమించడు. ఏమండి, ప్లీజ్ నన్ను చెప్పుకొని అర్చన, నిజంగా నువ్వు దేవతవి, నేనే. ఏంటండి మీరు ఇలా మాట్లాడారంటే నేను చచ్చిన తొట్టు. ఇంకెప్పుడు ఆ మాట అనుకో, నేను భరించలేను. మరి మీరు మాత్రం ఇలా మాట్లాడితే నేను భరించగలనా? సరే, జరిగింది ఇద్దరం మర్చిపోదాం. ఈ టాపిక్ ఎప్పుడు మన ఇద్దరి మధ్య రాకూడదు, సరేనా? సరే, ప్రామిస్? ప్రామిస్. అర్చన, ఇప్పుడు నా మనసుకి ఎంత రిలీఫ్గా ఉందో తెలుసా? అపార్థాల కారు చీకట్లు తొలగిపోయి వెన్నెల కాంతిలా కురిసినట్టు, ఎండి వీడైపోతుందనుకున్న భూమిలో పచ్చటి పైరు మొలకెత్తినట్టు, ఆశలు అడిగంటి బతుకు శూన్యమైపోతుందనుకున్న క్షణంలో అనురాగ దేవత ప్రత్యక్షమై కోరందే వరాల్ని ప్రసాదించినట్టు. అయ్యా శ్రీమాన్ రాంప్రసాద్ గారు, ఇంకా ఆపుతారా? చిత్తం, మహారాణి గారి ఆజ్ఞ. అర్చన, రిక్వెస్ట్ అనుకో, విన్నపం అనుకో, ఇంకేమైనా అనుకో, ఒక చిన్న మాట చెప్పనా? ఏంటి? సౌందర్య సంగతి. నాకు తెలుసు నువ్వు సౌందర్య ఫ్రెండ్లీగా లేరని.
అందుకే నీ మీద శత్రుత్వాన్ని పెంచుకున్న సౌందర్య ఇన్ని గొడవలు సృష్టించిందని. ఏ కుటుంబంలో అయినా అన్నదమ్ములు క్లోజ్గా ఉండటం గొప్పేమీ కాదు. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒకే ఇంటికి తోడుకోడలుగా వచ్చిన వాళ్ళు క్లోజ్గా ఉంటే నిజంగా అది గొప్పంటే. అందుకే చెప్పేది, సౌందర్య నీతో ఎలా ఉన్నా సహృదయం కలదానివి. నువ్వే సహనంతో సర్దుకుపోవాలి. ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండాలన్నా, మనందరం కలిసి సంతోషంగా బతకాలన్నా ఈ ఇంటికి పెద్ద కోడలివి. అది నీ చేతుల్లోనే ఉంది. చెప్పు, నా కోసం, మనందరి క్షేమం కోసం నేను కోరినట్టే ఉంటావు కదూ? అలాగే మీరు కోరినట్టే ఉంటాను. చాలా అర్చన, ఈ ఒక్క మాట చాలు. ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మై గాడ్, మాటల్లో పడి మర్చిపోయాను. బెనర్జీ నా కోసం ఎదురు చూస్తుంటాడు. వెళ్ళొస్తాను. బాయ్. బాయ్.